ఏమయ్యా నిన్నే అగో ఏమైంది అంత రందికొద్దున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదే, 2-3 వద్దుల నుంచి చెల్లె బాగా యాదికత్తంది. దాన్ని చూడక మస్తు రోజులైతుంది. ఊగే కళ్ళల్లో గడవనట్టు అనిపిస్తుంది. చెల్లె అక్కడ ఎట్లున్నదో ఏమో. అయ్యో మరి ఓసారి పోయి చూసేద్దాం అన్నయ్య. వచ్చినట్టు చెల్లె ఇప్పుడే ఎత్తున్నావారా? అవునండి, అంత మంచిగానారా? మంచిగా ఉన్నవారా? అంత మంచిగా. నువ్వు మంచిగా ఉన్నవారా? నీ మంచిగా ఉన్న చెల్లె. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు, అప్పుడే వచ్చినావు. నీకు 100 ఏండ్లు. ఒకరోజు వీలు చూసుకొని నేనే నిన్ను చూడడానికి వస్తా అనుకున్నారా? మీరే వచ్చారు. ఏ సంగతి అల్లుడు, అన్నం తింటలేవు, అంత పక్క పడతాను. తిండి పెడతలేదారా మీ అయ్యా? ఎప్పుడు ఆటలే కదా పోయి ఏమున్నది పిల్లగానికి. నిలబడే మాట్లాడతారా? అందరా అయ్యో గింత ఎండకు వచ్చిర్రు. ఏ వాళ్ళకి బయలుదేరిరో ఏమో. పొలగని ముఖం చూడు, మొత్తం గుంజుకపోయింది. ఆడ తిన్నరో లేదో. శేఖర్ కచ్చుకోపోరి, అన్నం తిందురు పోరి. అన్న పోయి. ఏమే తినంగానని అడిగితే మీ అన్న నా ముచ్చట. అయ్యో తినంగా అడిగితే ఎట్లుండేది? నేను ఇప్పుడు అడుగుతానప్పా. చిట్టి అన్నం తినమంటే తినలేదండి. ఆకలి అయితే లేదా? అమ్మ నాకు ఇప్పుడు ఆకలి అయితే లేదే. అరే తమ్ముడు మనం పోయి ఆడుకుందాం. చెల్లె ఇంకేం సంగతి రా? అంత మంచిదేనా? అంత మంచిగా ఉన్నావు అన్న. అంతే ఖరాబ్ అయినవేంద్రా? ఎండలో పనికొత్తానవేంది? ఏం లేదు, ఎండలు కొడుతున్నాయి కదా. నీకు ముచ్చట చెప్పాలరా. ఏందిరా? అది చెప్పు చెల్లె, ఏంటిదో? అయితే బావా ట్రాక్టర్ తీసుకున్నావు అంటారా. 5 లక్షలు జమ అయినాయి. ఇంకా 5 లక్షలు తక్కువ అవుతున్నాయిరా. నువ్వేనా చూడు రాదురా. ఇప్పటికిప్పుడు గవాని పైసలు అంటే నా దగ్గర ఎక్కడ వెళ్తాయి చెల్లె? అవురా అన్న, మొన్న టేక్ షర్ట్లు అమ్మిరట కదా, వాటికి బాగానే పైసలు వచ్చినాయి కదా. అన్నకి ఇంకొన్ని కలిపి నాకు ఇయ్యరాదు? ఆగో వంటలేమో పడ్డట్టుంది, ఎలుకలేమో పడేసినట్టున్నాయి. నేను చూసేస్తా. ఇగో గీ ఎలుకలో డబ్బా కింద పడేసినాయి. మిగలదురా? ఏమైంది? ఏమో డబ్బులు పడ్డాయంటివి? డబ్బలేదు ఇవ్వలేదు కానీ కదా. చూసినవా మీ చెల్లె రాంగా ఎంత మంచి ముచ్చట పట్టుకొచ్చిందో. 5 లక్షలు కావనట. 5 లక్షలు ఏడుకెళ్ళి తెచ్చిస్తాం? అవును, మీ చెల్లెకు మనం టేక్ షర్ట్లు అమ్మిన ముచ్చట ఎట్లేరికైంది? ఇగో ఆమె మెల్లగా మాట్లాడి బుదరకిచ్చిందని నువ్వు మెత్తబడి పైసలు ఇచ్చినావనుకో, మనం బొందల పడ్డట్టే. చూసినావు కదా, ఇవరకే ఓసారి 1 లక్ష రూపాయలు ఇచ్చినాం. అవి కట్టమంటే కట్టిందా? అవి కట్టకపోయా ఎగ్గొట్టే మనమే కడితివి. మనకే ఆడిపోరున్నది. ఆ టేక్ షర్ట్లు అమ్మిన పైసలు బ్యాంకులు ఎత్తే దాని భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నువ్వు నీ చెల్లె అని మెల్లగా బుదరకీయంగానే ఇయ్యకు. మన పోయి మనం దవ్వుకున్నట్టే అవుతుంది. వినబడ్డదా? ఏదోటి చెప్పి మీ చెల్లెకు లేవని నచ్చచెప్పు. వినబడ్డదా? సరేనే. ఏమైందా మీ అన్న వదిన గిత్తసేపడుతుంది లోపలనే ఉన్నారు. ఏం మాట్లాడుకుంటారు? ఏముంది, మన గురించే మాట్లాడుకుంటారు రావచ్చు. పైసలు వెళ్ళి నన్ను అడిగిద్దామని. అయినా మా అన్న ఇస్తాడు కంపల్సరీ, నాకు ఆ నమ్మకం ఉంది. అమ్మ నాన్నకి ఆకలి అవుతుందట. అన్నమే ఏమైందిరా? ఆలోచించిన చెల్లె, గవ్వని పైసలు అంటే నా దగ్గర వెళ్ళేటట్లేవు. 4 రోజులు అయితే వానలు పడతట్టున్నాయి. ఆ పొలం దున్నిచ్చి నారు ఇట్లా అయిపోయాను కదా. పెట్టుబడి మందమే ఉన్నాయి రా పైసలు. గవ్వని నా దగ్గర వెళ్ళే చెల్లె. చిట్టి ఇగో ఇంట్లో అన్నం వేసిన కలిపిన తమ్ముడు తినబెట్టాడు. కూర్చుని పోనా గన్ని పైసలు అంటే ఏడుకెళ్ళి అవుతాయిరా.
ఓ 10,000 20,000 అంటే చదువుతాడు, కానీ గన్ని లక్షలు అంటే మాతో కాదురా. ఆ టేక్ షర్ట్లలో దీనికి కూడా కొంచెం పొత్తు ఉంటుంది కదా, దీనికి కూడా కొన్ని ఇయ్యి. అగో గన్ల ఆమెకేడ పొత్తున్నది, అదంతా ఆయనదేనే. అత్తమా ఉన్నప్పుడే చెప్పిరా ముచ్చట. అగో చూసినవా వాళ్ళు ఇయర్ వరకు సహాయం చేయరు. బావా అంతమంది ₹1,00,000 ఇప్పలేదా? అవి కట్టగానే పోతివి, అవి నేనే కట్టుకుంది, గట్లెందుకు మాట్లాడతాను? అగో చూసినవా పాత అన్ని చదువుతాడు మీ అన్న. పైసలు ఇయ్యా అని ముఖం మీద చెప్పు పట్టి కొట్టినట్టే మాట్లాడుతాడు. మన ఊళ్ళోనే ఎవరినో కానీ కాలు పట్టుకొని పైసలు అడుగుదామని తిన్నావానే. మా అన్నున్నాడు మా అన్న ఇస్తాడు అని తీసుకొచ్చి ఇప్పుడు మంచిగా అయిందా? నడు బావా చెల్లె మౌనిక లేవురా. అయ్యో చెల్లె ఇంకా తినే పొలానికి గట్ల ముందుకోపోతాను ఏంది? అరే ఏంది మౌనిక గట్ల చేస్తాను? చూసినావా మీ చెల్లె, మనం పైసలు ఇస్తేనేమో బెల్లం, లేకపోతేనేమో అల్లం. ఆ పొలగాన్ని గట్ల తినే పళ్ళెం నుంచి గుంజుకుపోతుంది. గింత పోకట ఎందుకు? చూసినవా మీ అన్న ఇంట్లో పైసలు పెట్టుకొని ఇవ్వడానికి వెనక ముందు చెప్తాను. ఇంకోసారి మీ అన్న జోలు నా దగ్గర తీయకు. మా అన్నది మా అన్నది అని నాతో చెప్పకు. చూసినవా వాడు మనకు సాయం చేయడానికి కూడా వెనక ముందు ఆడతాడు. మనకి ఏందే ఆ ఇంటికి అయితే ఎప్పుడైనా పోతాను నీ ఇబ్బంది కొడతా. నేను ఇంకా పోతానా? ఆడేదో మా అన్న కదా నాకు సాయం చేస్తాడు, ఇంత ట్రాక్టర్ కొనుక్కోవచ్చు, మనం బాగుపడతాం అన్నట్టు వేయినా. నాకు ఇట్లా అవుతాను నాకు ఎరకనా? ఎంతైనా తోడబుట్టిన వాళ్ళు అవుతారని చెప్పి పోతారు కానీ నాకు ఇట్లా తెలుసా? అయినా నాది బుద్ధి తక్కువ. ఆ మీద ఆశలు పెట్టుకొని పోయినా ఈ కాడికి వెళ్ళి ఆడేవాడో నేనెవరును. ఆళ్ళునే పైసలు అడుకోవచ్చు కదా. దబ్బని అప్పు తెస్తే మిత్తి కట్టుడు ఉంటుంది. ఎల్లక మిత్తి కట్టకపోతే ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడతారు. అదే మనమైతే అన్న పైసలు లేవురా, అన్న దగ్గర వెళ్తలేవురా అని ఎగ్గొడితే అవి మనమే కట్టాలని. గదే ఆమె ఉపాయం. అట్లా కాదయ్యా. ఆమెకేంది కొడుకు, మగ పిల్లగాడు, ఆమెకేం ఖర్చు చెప్పు? మనకు ఆడవిల్లున్నది, అన్ని ఖర్చులే. మనకిప్పుడు ఆ పొల్ల కోసం ఎంతో కొంత వెనకేసుకోకపోతే ఎట్లా చెప్పు? ఆమెకు అన్ని అచ్చేటియనే, ఏడికెళ్ళి ఖర్చు, మనకేమో అన్ని పోయేటియనే. ఇప్పుడేమో బాగా మాట్లాడుతాడు మీ బావ. ఆమెకు లగ్గం చేసేటప్పుడే ఏమన్నారు మీ అయ్యావా? ఈ ఎకరం భూమి నీకు ఇత్తనం బిడ్డ నీ లగ్గానికి. ఇక నీకు ఇక్కడ భూమి విషయంలో, టేక్ షెట్ల విషయంలో, దేని విషయంలో నీకు పాలు లేదని చెప్పారు. మీ బావ వినలేదు అప్పుడు? ఏమో ఇప్పుడు వచ్చి టేక్ షెట్లలో పొత్తున్నది అంటాడు. ఆమె కోసమే గంత మంచి భూమి ఎకరం అమ్మి ఇచ్చనే ఇత్తివి, మళ్ళీ ఎట్లా పొత్తుంటది అయ్యా? గట్లా మాట్లాడతాడు. ఆమె ఏం లేదు బతక నేర్చింది. ఇట్లా ఇచ్చిన కొద్ది పట్టుకపోవుడు, ఎగ్గొట్టుడు. అప్పుడు కట్టిన ₹1,00,000 ఇత్తివి. ₹1 అన్న కట్టిలా, కనీసం మిత్తన్న కట్టిరా? లేవు పో అనే వరకు మనమే కట్టవలసి వచ్చే. చెప్పిగా నువ్వే ఆలోచించు. గిన్ని ఇకమతులు ఉంటాయా? ఆమెకు మొగ పొలగడానికి ఏం ఖర్చు? ఆడి విల్లుంది, షెట్ ఎత్తి ఎదుగుతుంది, దానికి ఎన్ని ఖర్చులు ఉంటాయి? ఇప్పటి నుంచి రూపాయి వెనకేసుకోకపోతే మనం ఎట్లా బతుకుతాం చెప్పు? టేక్ షెట్ల పొత్తున్నదని వచ్చి అడుగుతుంది. ఇయ్యకపోయేసరికి తినే పొలగాన్ని గుంజుకొని నొక్కుతుంది. ఇంత కొంచెం పేషమా? అవునే, అప్పుడు అంటే మనకు పిల్లలు లేరు కాబట్టి 5-10 చేతిలో ఉంటే దానికి చదివినాం. ఇప్పుడు మనకు బిడ్డ ఉన్నది. ఇప్పుడు నాకు నా బిడ్డే ముఖ్యం, నా కుటుంబం తర్వాతే ఏదైనా. మరి కాదానయ్యా? ఎంత చెల్లైతేంది? ఇంటి సంవత్సరం అంతా ఊడ్చుకుపోయి పెడతామా? ఏదున్నా పెండ్లం పిల్లల తర్వాతే. అంతేనే. అవునే మౌనిక, మీ అన్న ఫోన్ ఎత్తలేడేమే? మీ అన్నకు నీ ఏదైనా ప్రేమ ఉన్నది? పైసలు ఉంటేనే ప్రేమ, లేకపోతే లేనట్టున్నది. మొన్న అలిగిపోయిందంటే ఇటు మొగ్గే ఎత్తలేడు, మళ్ళీ ఏం మాట్లాడతలేడు, ఏం చెప్తలేడు, ఫోనే ఎత్తలేడు అసలుకే. ఈ సెల్ అనేది ఆయనకి గుర్తుందో లేదో, ఎప్పుడైతే మనం పైసలు అడిగినామో గప్పటికెళ్ళే ఫోన్ బంద్ చేసిండాడు. పెళ్ళి అయినాక బాగా మారిపోయిండు. మాకు అది ఏం చెప్పిందో ఏమో. అయినా పెళ్లి కాక ముందుకు నన్ను ఎట్లా చూసుకునేటోడు తెలుసా? నువ్వేది చెల్లెకి ఇక్కడ దాకా వచ్చినావు? కాదురా అన్న, 2 బర్రెలను అమ్మినవాటేంది? ఎవరన్నా పాలిచ్చి బర్రెలను అమ్ముతారా? ఆ బర్రెల వల్లే కదా మన బర్రెల కొట్టం పెద్దగా అయింది. ఇంత దూరం బతికిందంతా నువ్వు మర్చిపోయినవారా?
ఎందుకు అమ్మినవురా? నీకోసం అమ్మిన చెల్లె. నీకు కమ్మల బుట్టాలను నక్లేసు ఇంకా అదొకటి తోటి చేపిద్దామని అమ్మినా. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అది కాదురా చెల్లె, మొన్న నువ్వు మీ దోస్తుల పెళ్ళికి పోతే మీ దోస్తులు అందరూ నగలు అదొకటి తోటి పెట్టుకొని మంచిగా తయారయ్యారు. నువ్వు వాళ్ళని చూసి బాధపడడం నేను గమనించినరా. అందుకే బర్రెలు నమ్మి నీకు బంగారం కొన్నా. లోకంలా ఏడ చూసినా కానీ ఎవ్వల సార్థం వాళ్ళే చూసుకుంటారు, ఎవ్వల బతుకు గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు. కానీ నువ్వు నీ గురించి నువ్వు ఆలోచించకుండా ఈ చెల్లె గురించి ఆలోచిస్తానో చూడు. నీ చెల్లె పుట్టుడు నా అదృష్టం రా. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదురా. ఇదేం చూసినావురా, రేపు నీ పెళ్ళికి చూడు, నీ పెళ్ళి ఎంత ఘనంగా చేస్తానో. ఈ దునియాలో ఎవ్వరు చేయనంత గొప్పగా చేస్తా. మంచి పిల్లగాని చూసి ఎవ్వరు పోయినంత వరకట్నం పోసి నీ పెళ్ళి ధూమ్ధామ్గా పండుగ లెక్క చేస్తారా. అంత మంచిగా చూసుకునేటోడు ఇప్పుడేమో బంధాలు బంధుత్వాలు అన్ని వేరు చేసుకొని ఒంటరిగా ఉంటాడు. పెళ్ళై పిల్లలు పుడితే చెల్లెల్ని దూరం చేసుకోవాలని రూల్ ఉందా? అన్నా వదిలే. చెల్లె మంచిగా ఉన్నావారా? మంచిగా ఉన్నా అన్న, మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నాం. దా అన్న లోపలికి. అన్న ఇన్ని రోజులు గుర్తొచ్చినారా? వద్దామని అనుకున్నావురా, కానీ పొలం కాడ అదో పని ఇదో పని ఉండే వరకు రాలేదు. ఏమనుకోకు మౌనిక. అయితే మన గుట్టకాడ భూమి లేదారా, అందులో బావి తవ్విద్దాం అనుకుంటాను. 1,00,000 వరకు కావాలరా. మీరు ట్రాక్టర్ కొన్నారు, అది మంచిగా నడుస్తుంది, దాని అప్పు కూడా దగ్గర పడ్డట్టే ఉన్నది. 1,00,000 రూపాయలు ఇచ్చిరనుకో, అదృష్టం వల్ల బావి మంచిగా పడితే వచ్చే పంట వరకే మీ అప్పు మళ్ళీ మీకు ఇచ్చేస్తాం. ఓ పిచ్చిదారా, నీళ్ళని బయట పోతానే, మోటార్ పని చేయలేదా అనే? మౌనిక, ఓ మౌనిక, ఓసారి బయటకు రా. అత్తన్నా ఏంటి? అవునే, అలా పైసలు అడుగుతుర్రే. ఏంది బావి తవ్విస్తారట, బావి గురించి. అప్పుడు మనకి ఇచ్చిర్రు రాని, ఇప్పుడు మనం ఎందుకు ఇస్తామే? పైసలు ఏమో ఉన్నాడు, ఏమో పైసలు అంట పైసలు. వదినే ఇప్పుడు లేవు వదినే. మీ అన్ననే ఒక 10 గుంటలు భూమి తీసుకున్నాడు. 2 రోజుల్లో ఇంకా 2 లక్షలు కట్టమన్నారు. మేమే పైసల కోసం అటు ఇటు ఎంకలాడుతున్నాం. ఇప్పుడు ఈ టైంలో మీరొచ్చి పైసలు అడిగితే మా కాడ ఎక్కడున్నాయి వదినే? సరే చెల్లె, మీకే అక్కర ఉన్నట్టున్నది, ఇక మాకెప్పుడు చూస్తారు. సరే మరి మేము పోయేస్తాం. అయ్యో అన్న, ఇప్పుడే వచ్చి అప్పుడే పోతా అంటానేంద్రా. అది కాదురా, ఇంకా పక్క ఊళ్ళో కూడా తెలిసిన ఉన్నారు, వాళ్ళ దగ్గర కన్నా పోయి అంటాం. మరి ఏమంటారు అంట. అబ్బా, ఎండల వాడి అంత దూరం నుంచి నడిచి వచ్చే వరకు కాలు చేతులు గుంజుతున్నాయి. నిజమేనే, మా చెల్లేదో ఆశ కొద్ది ఇస్తుంది కదా అని పోతే గట్లాయే కదనే. కాదయ్యా, ఆమెకు నీ మీద ఉన్న ప్రేమకు ఏదైనా ఇస్తుందని అనుకున్నాం, కానీ గిట్లా చేసింది ఏందయ్యా? పెళ్ళి కాకముందు అన్న అంటే ఎంత ప్రేమ ఉండేది. అన్న నువ్వు ఏది అడిగినా ఇస్తారా, నీకోసం నా పానం ఇస్తారా అని ఎంత మంచిగా ఉండేది, నేను ఎంత మంచిగా చూసుకునేది. గిట్లా మారిపోయింది ఏందయ్యా ఆమె? అవునే, పెళ్ళైనాక అది మస్తు మారిపోయింది.
సరేనే లోపలికి పోదా లోపైతాను. పానం అంతా గారైతాను. ఆయన రజని బావి కోసం పైసలు ఏడ తిరిగినా ఏడ దొరుకుతలేవు కదనే. మా చెల్లెళ్ళు అప్పు సొప్పు లేక మంచిగానే బతుకుతారు కదా, ఎంతో కొంత సాయం చేయకపోతారని ఏదో ఆశపడిపోతే వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిరి. నాకు ఏం మనసున పడతలేదే. అవునయ్యా, ట్రాక్టర్ కొన్నాక వాళ్ళకు మంచిగానే పైసలు వెళ్ళబట్టే ఇస్తే ఏం పోయింది చెల్లె గంత. ఏదిరా తమ్మి మీ చెల్లె గురించి ఏమో మాట్లాడుతూ? అరే అన్న చెల్లెలంటే మీ లెక్క ఉండాలరా, కలిసిమెలిసి ఎంత మంచిగా ఉంటారా మీరు? ఏం కలిసిమెలిసి ఉండు బావా, ఆయనకు చెల్లంటే ఎంతో పానం. చెల్లె కోసం ఎన్ని చేసిండు నీకు తెలియదా? ఏది కావాలంటే అది అన్నప్పుడల్లా తెచ్చిచ్చిండు, పైసలు అడిగినప్పుడల్లా పైసలు ఇచ్చిండు. కానీ ఆమె అన్నకి ఏదన్నా సాయం కావాలని ఆమె ఇల్లు చొచ్చుకొని పోతే ఎన్నడూ కూడా ఆమె ఆదుకున్నది లేదు. మొన్న కూడా బాయి తవ్వాలని పోతే పైసలు లేవని మాట్లాడింది. పెళ్ళికి ముందున్నట్టు పెళ్లి తర్వాత లేదు బావా, ఆమె బాగా మారింది. మా తమ్ముడు మా చెల్లె సుత పెళ్ళైనాక ఇట్లనే మారిర్రు. ఒకప్పటి లెక్క ఇప్పుడు లేరు, అట్లా మారిర్రు. పెళ్ళైన తర్వాత నేను మారినో వాళ్ళు మారిరో నాకే అర్థమైతలేదు. అవును బావా, పెళ్ళి కాకముందు నా వాళ్ళు మన కుటుంబం అంతా మనది, అందరం ఒక్కటే అనే మాట ఉంటుంది. ఒక్కసారి పెళ్ళై అడుగు బయట పెట్టిన తర్వాత నా కుటుంబం, నా పిల్లలు, నా సంసారం అనే మాట వస్తుంది. తోడబుట్టిన వాళ్ళే దూరపొళ్ళు అవుతారు, ఎవరి సంసారం వాళ్ళు చూసుకుంటారు. ఒకరికి సాయం కావాలని వస్తే మనం సాయం చేయం, మనం సాయం కావాలని పోతే వాళ్ళు సాయం చేయరు. ఎవరి పిల్లల గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు తప్ప అంతా మనది అని ఎవ్వరం ఆలోచించుకో. పెళ్ళైన తర్వాత ఇంతగానం మారిపోతాం బావా, నిజమే. పెళ్ళై పిల్లలు పుట్టినాక మేము కూడా మారినాం. నా చెల్లె నా ఇంటికి సాయం కోసం వస్తే నా స్వార్థాన్ని నేను చూసుకొని సాయం చేయలే. అప్పటి నుండి మాకు మాటలు కూడా చక్కగా లేవు. ఏదో మంచిగా ఉన్నావా అంటే మంచిగా ఉన్నాం అంతే. ఇప్పటి సంది ఎలాంటి స్వార్థం లేకుండా అందరం కలిసిమెలిసి ఉంటామే. అవును, ఇట్లాంటి స్వార్థం వల్లనే ఎన్నో ఉమ్మడి కుటుంబాలు ముక్కలవుతున్నాయి. నా అనుకుంటే ఒక్క కుటుంబం, మన అనుకుంటే పెద్ద బలగమే. నిజమేనే. నా చెల్లెకి ఇప్పుడే ఫోన్ చేసి తప్పైందని చెప్తా. మేము మారినాం, మా చెల్లె కూడా మారుతా అనే నమ్మకం నాకు ఉంది. మనం పొరపాటు సర్దిద్దుకుంటే ఆమె కూడా దిద్దుకుంటుంది. హలో చెల్లె, మంచిగా ఉన్నవారా? వెల్కమ్ టు నీతా క్రియేషన్. చూసిరు కదా వీడియో, అందరం కలిసిమెలిసి ఉంటేనే బాగుంటుంది. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు విడిపోతే ఏ ఆపదకి ఎవరు రారు. ఈ చిత్రం ద్వారా మేము తెలియజేసింది ఇదే మెసేజ్ అండి. మొత్తానికైతే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంటని ఇట్లా గట్టి కొట్టు, ఇద్దరు పొద్దున్న నుంచి సుక్కలు చూపిస్తారు.